2024 ఎన్నికల ఫలితాలొచ్చిన కొత్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఇక పూర్తయిపోయిందని, ఆ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుందని చాలామంది భావించారు. కానీ రాజకీయం అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిది కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం కాదు. సరిగ్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు పూర్తి చేసుకునేసరికి రాష్ట్రంలో పొలిటికల్ సీన్ చాలా వేగంగా మారుతోందని వైసీపీ చెప్పుకుంటోంది. నిన్న మొన్నటి వరకు తీవ్రమైన లక్షణంలో ఉన్న వైసీపీ ఇప్పుడు హఠాత్తుగా కొత్త ఉత్సాహంలో కనిపిస్తోందంటున్నారు. మొన్నటి వరకు చాలా సైలెంట్గా ఉన్న ఆ పార్టీ కేడర్లో ఇప్పుడు మళ్ళీ మునుపటి జోష్ రావడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యాలే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారుతున్నాయని కూడా వైసీపీ సోషల్ మీడియా చెప్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది వైసీపీని కోలుకోలేని దెబ్బతీయాలని తీవ్రంగా ప్రయత్నించిందని, తిరుపతి లడ్డూ వివాదం దగ్గర నుంచే లిక్కర్ స్కామ్, ఇసుక అక్రమాలు, విద్యుత్ కొనుగోళ్లు ఇలా ఒకటికి మించి ఇంకొకటి గత 5 ఏళ్ల జగన్ పాలన అంతా అవినీతమైపోయిందన్నటువంటి ప్రచారాన్ని చేశారని, దీని మీద విచారణ జరిపి కమిటీలు వేసి కేజీల కొద్ది ఫైళ్లను కూడా తిరగదోడారని, కానీ కట్ చేస్తే 2 ఏళ్లు గడుస్తున్న ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణను కూడా కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా నిరూపించలేకపోయిందని, కొండను తవ్వి కనీసం ఎలకను కూడా పట్టుకోలేకపోయారని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇదే ఫీలింగ్ సామాన్య ప్రజల్లో కూడా బలంగా ఉందని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే చేశారా అనే అనుమానం తటస్థ ఓటర్లలో కూడా మొదలైందని వైసీపీ అంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వ ఆరోపణలో బలం లేదని తేలిపోయిందో అప్పుడే వైసీపీ నాయకుల్లో, కేడర్లో పోయిన నమ్మకం రెట్టింపు వేగంతో తిరిగి వచ్చిందంటున్నారు. తాము క్లీన్గా ఉన్నామనే ధీమా వారిలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిన సందర్భంగా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన 2 ఏళ్ల పాలన, 2 ఏళ్ల మోసం అనే నిరసన కార్యక్రమాలకి క్షేత్రస్థాయిలో ఊహించని స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలు చూసి కూటమి సర్కార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు సొంత బలంతో భారీ ర్యాలీలు, బల ప్రదర్శనలు చేశారు. గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు మొదటి 2 ఏళ్ల పాటు నియోజకవర్గాల్లో కనీసం జెండా కూడా పట్టుకునే నాదుడే లేడు అంటారు. చివరికి పాదయాత్రలు మొదలయ్యే వరకు చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ కేడర్ రోడ్డు మీదకి రాలేపోయిందంటున్నారు. కానీ వైసీపీ అలా కాకుండా ఇంతటి ఘోర పరాజయం తర్వాత కూడా కేవలం 2 ఏళ్లలోనే 100కు పైగా నియోజకవర్గాల్లో వేలాది మంది జనాభాతో ర్యాలీలు చేశారంటే ఇది సామాన్యమైన విషయం కాదని వైసీపీ చెప్పుకుంటోంది. నాయకుల్లో ఇంకా ఆర్థిక బలం ఉంది, కేడర్లో కసి ఉంది, అలాగే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి ఈ ర్యాలీలే అతిపెద్ద నిరసనగా నిలిచాయని కూడా వైసీపీ పార్టీ చెప్పుకుంటుంది.